పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఇదిగో రండి, ఖాళీ సమాధిని చూడండి. ఒక ఖాళీ సమాధి సాక్ష్యమిస్తుంది ప్రభు తిరిగి లేచాడని. ఒక ఖాళీ సమాధి సాక్ష్యమిస్తుంది ఆయన సజీవుడని. ఒక ఖాళీ సమాధి సాక్ష్యమిస్తుంది ఆయన మృతులలో లేడని. మరలా ఇంకా పోయి సమాధుల్లో వెతుకుతారేందయ్యా? సజీవుడును మృతుల్లో వెతికితే దొరుకుతాడా? లేదే. ఎందుకంటే ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? భయపడకుడి. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? సర్వలోక మానవాళికి తెలియజేస్తున్న మాట, తాను ప్రేమించిన సంఘానికి తెలియజేస్తున్న మాట, నీకు నాకు తెలియజేస్తున్న మాట. భయపడకుడి. ఈ భూమి మీద బ్రతికినటువంటి మానవుడు, బ్రతుకుచున్నటువంటి మానవుడు ఏదో ఒక దానికి భయపడుతూ ఉంటాడు. ఎంతటి బలాఢ్యుడైనా ఒక బలహీనత ఉంటుంది, దానికి భయపడతాడు. ప్రపంచాన్ని జయించిన వాడైనా ఒక బలహీనత ఉంటుంది, దానికి భయపడతాడు. ఒకవేళ చీకటి అంటే భయం లేకపోవచ్చు, ఒకవేళ దెయ్యం అంటే భయం లేకపోవచ్చు, సింహం అంటే భయం లేకపోవచ్చు, కానీ ఈ భూమి మీద బ్రతికిన ప్రతి మానవుడికి మరణం అంటే భయం. అతడు ప్రపంచాన్ని జయించిన వాడైనా మరణానికి భయపడాల్సిందే. సింహము ముందు నిలబడి భయపడనటువంటి వాడైనా మరణం అంటే భయపడాల్సిందే. చీకటికి భయపడినవాడు, దయ్యానికి భయపడినవాడు, దేనికి భయపడక ధైర్యముగా రొమ్ము విరుచుకుని నిలబడినవాడు సహితము మరణానికి భయపడాల్సిందే, భయపడతాడు. అయితే ఈరోజు క్రైస్తవుడికి ప్రభువు చెబుతున్న మాట ఏంటో తెలుసా? భయపడకండి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఆయన ఒక్క మాట చెబితే గాలి నిమ్మలమైంది. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్క మాట చెబితే సముద్రం అణిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్క మాట చెబితే తుఫాను ఆగిపోయింది. ఆయన ఒక్క మాట చెబితే రోగాలు తగ్గిపోయాయి, దెయ్యాలు పారిపోయాయి. అయితే ఈసారి చావే చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు శక్తిని తట్టుకోలేక, అసలు నా ప్రభువునే ఎదుర్కోలేక గాలి నిమ్మలమైంది, సముద్రం అణిగిపోయింది, తుఫాను ఆగిపోయింది, రోగాలు తగ్గిపోయాయి, దయ్యాలు పారిపోయాయి. ఈసారి సంగమా మరణమే మరణించింది, చావే చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. దానికి సాక్ష్యం ఖాళీ సమాధి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ ఖాళీ సమాధి చెబుతుంది, బిడా చావే చచ్చిపోయిందయ్యా. ఈరోజు ఎవడు పడితే వాడు మాట్లాడుతూ ఉంటాడు. 3
మేకులు పిక్కోలేడా? తనను తాను బ్రతికించుకోలేడా? సర్వలోకాన్ని రక్షించలేడా? అయ్యా, తప్పించుకోవాలంటే సెకండ్ పని, మేకులు పీక్కోవాలంటే నిమిషం పని, సిలువ దిగాలంటే నిమిషం పని, అక్కడి నుంచి పారిపోయి దాక్కోవాలంటే నిమిషం పని. కానీ మేకులు పీక్కుంటేనో, సిలువ దిగిపోతేనో, పారిపోతేనో, దాక్కుంటేనో వచ్చేది జయం కాదు. మరి ఏమిటి జయం? ఏమిటి తెలుసా? మరణములోనికి వెళ్ళి, సమాధిలోనికి వెళ్ళి, మరణాన్నే చంపి, చావునే చంపి, సమాధిని బద్దలు కొట్టి మరలా తిరిగి లేచుట గొప్ప జయం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా ప్రభు జయశీలుడు. ఈరోజు క్రైస్తవులకు గొప్ప జయమిచ్చినటువంటి వాడు. జయోత్సాహముతో మనమందరము ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వాడు. నేను ఆరాధిస్తున్నటువంటి, నేను సేవిస్తున్నటువంటి, నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేశాడు. ఒక గొప్ప జయాన్ని నమోదు చేశాడు. ఎలా అంటే చావునే చంపేశాడు, సమాధిని గెలిచాడు, మరలా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే ఖాళీ సమాధి సాక్ష్యమిస్తుంది, ఆయన ఎక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. అటువంటి ప్రభు ఈరోజు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. చావునే చంపినవాడు, సజీవుడై లేచినవాడు, ఖాళీ సమాధిని చూపిస్తూ చెబుతున్న మాట ఏంటో తెలుసా? సంగమా, భయపడకు, ధైర్యముగా ఉండు. లోకాన్ని చూసి భయపడుతున్నావా? శ్రమలను చూసి భయపడుతున్నావా? కష్టాలు చూసి భయపడుతున్నావా? బాధలు చూసి భయపడుతున్నావా? అనారోగ్యానికి భయపడుతున్నావా? శోధనలకు భయపడుతున్నావా? అపవాదికి భయపడుతున్నావా? చీకటికి భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? భయపడకు. ఏ మరణానికైతే భయపడుతున్నావో, ఏ చావుకైతే భయపడుతున్నావో, ఆ చావునే చంపి, ఆ మరణాన్నే మరణం పాలు చేసి, ఇదిగో భయపడకుడి, ధైర్యంగా ఉండండి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే సువార్త పూట దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఈ లోకానికి భయపడొద్దు, పాపానికి భయపడొద్దు, అపవాదికి భయపడొద్దు, చీకటికి భయపడొద్దు, ప్రమాదానికి భయపడొద్దు, చావుకు కూడా భయపడొద్దు. నా ప్రభువే తెలియజేస్తున్న మాట, నా ప్రభువే తెలియజేస్తున్న మాట. భయపడకుడి, ధైర్యంగా ఉండండి. చావే చచ్చిపోయింది, మరణమే మరణించింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియ దేవుని సంగమా, దేనికి భయపడక, ప్రభు ఉన్నాడన్నటువంటి ధైర్యముతో, ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మన పక్షాన ఉన్నాడన్నటువంటి విశ్వాసముతో, సజీవులలో ఉన్నటువంటి ప్రభువుని కలిగిన వారమై సంఘము ఎదుట, దేవుని ఎదుట, లోకము ఎదుట, మనుషుల ఎదుట ధైర్యము కలిగి నిలబడదాం, ధైర్యంగా జీవిద్దాం, దేవుని సాక్షిగా నిలబడదాం. అట్టి జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.